శివపురాణం ప్రకారం వీరభద్రుని అవతారం, ఆయన శక్తులు మరియు దక్షయజ్ఞ విధ్వంస ఘట్టం అత్యంత భయానకమైనది. సతీదేవి ఆత్మహుతి చేసుకున్న వార్త వినగానే పరమశివుడు అంతులేని దుఃఖంతో, అంతకుమించిన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆయన ఆవేశం నుండి వెలువడిన నిప్పులు చెరిగే శ్వాసలు భూమ్యాకాశాలను వణికించాయి. శివుడు తన జటాజూటం నుండి ఒక జడను పీకి పర్వతం మీద విసిరికొట్టినప్పుడు అది పిడుగుపడినట్లుగా పేలి ఆ ధూళి మేఘాల నుండి వీరభద్రుడు ఉద్భవించాడు. ఆయన ఆకారం ఆకాశమంత ఎత్తున, శరీరమంతా నల్లని మేఘంలా ఉండి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతోంది. ఆయనకు 1000 చేతులున్నాయి. ప్రతి చేతిలోనూ శూలం, ఖడ్గం, గద, బాణాలు, పరశువు వంటి ప్రళయకాల ఆయుధాలు ధగధగ మెరుస్తున్నాయి. 3 కళ్ళు అగ్నిగోళాల్లా మండుతుండగా నోటి నుండి బయటకు వచ్చిన భయంకరమైన కోరలు, మెడలో పుర్రెల దండలు ఆయన రౌద్రాన్ని ప్రతిబింబించాయి. ఆయనతో పాటే శివుని శక్తిస్వరూపంగా భద్రకాళి మరియు కోట్లాది మంది డాకిని, సాకిని, భూత ప్రేత గణాలు ఆయుధాలు పట్టుకుని ఉద్భవించాయి. వీరభద్రుని శక్తులు అజేయమైనవి. ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, సాక్షాత్తు శివుని రౌద్ర రూపం. ఆయన సింహనాదం చేస్తే 14 లోకాలు వణికిపోయి సముద్రాలు పొంగాయి. ప్రకృతి శక్తులన్నీ ఆయనకు వశమై ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే దిక్పాలకులు కూడా వణికిపోయే స్థితిలో ఉన్నారు. వీరభద్రుని రథానికి వేల సంఖ్యలో సింహాలు కట్టి ఉన్నాయి. ఏ దైవిక అస్త్రం కూడా ఆయనను గాయపరచలేదు. ఎందుకంటే ఆయన మృత్యువుకే మృత్యువు వంటివాడు. శివుని ఆజ్ఞతో ఈ మహాసేన దక్షుని యజ్ఞశాల వైపు కదిలినప్పుడు భూమి కంపించింది. వారు అక్కడికి చేరుకోగానే యజ్ఞశాల ఒక రక్తసిక్తమైన యుద్ధభూమిగా మారిపోయింది. అక్కడ జరిగిన యుద్ధం దేవతలకు శివగణాలకు మధ్య అత్యంత ఘోరంగా సాగింది. యజ్ఞాన్ని రక్షించవలసిన బాధ్యత ఉన్న ఇంద్రాది దేవతలు తమ వాహనాలపై వచ్చి అడ్డుకోగా వీరభద్రుడు ఇంద్రుని ఐరావతం కుంభస్థలాన్ని తన గదతో పగలగొట్టి ఇంద్రుణ్ణి విసిరి అవతలికి పారేశాడు. యమధర్మరాజు తన దండంతో ఎదిరించగా వీరభద్రుడు ఆ దండాన్ని ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలు చేశాడు. వరుణుడు, వాయువు, కుబేరుడు వంటి దిక్పాలకులందరూ ఆయన ధాటికి తట్టుకోలేక ప్రాణభయంతో దిక్కులు చూస్తూ పారిపోయారు. లోకమర్యాద కోసం మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వీరభద్రునిపై ప్రయోగించినప్పుడు వీరభద్రుడు ఆ చక్రాన్ని నిర్వీర్యం చేసి విష్ణువును కూడా ఎదిరించాడు. చివరికి ఇది శివసంకల్పమని, ధర్మరక్షణ కోసం జరుగుతున్న విధ్వంసమని గుర్తించిన విష్ణుమూర్తి యుద్ధం నుండి తప్పుకున్నాడు. వీరభద్రుడు యజ్ఞశాల లోపలికి ప్రవేశించి దక్షుడికి సహకరించిన ప్రతి ఒక్కరినీ క్రూరంగా శిక్షించాడు. యజ్ఞంలో వేదమంత్రాలు పఠిస్తున్న మునులను పట్టుకొని వారి గడ్డాలను, మీసాలను పీకివేశాడు. యజ్ఞ హవిస్సును స్వీకరిస్తున్న అగ్నిదేవుని 2 చేతులను తన ఖడ్గంతో నరికివేసి, శివుడు లేని యజ్ఞంలో భాగం ఎలా తీసుకుంటావు అని గర్జించాడు. శివుణ్ణి చూసి కన్నుగీటిన భగుడి కళ్లను వేళ్లతో ఊడబీకాడు. వెక్కిరించి నవ్విన పూషుడి నోటిలోని పళ్లను పిడికిలితో గుద్ది రాలగొట్టాడు. యజ్ఞం అనేది ఒక రూపం దాల్చి లేడిలా ఆకాశంలోకి పారిపోతుంటే వీరభద్రుడు దాని వెంటపడి ఆకాశంలోనే దాని తల నరికి యజ్ఞాన్ని అపవిత్రం చేసి ఆపివేశాడు. యజ్ఞ పాత్రలను పగలగొట్టి హోమగుండాలను కాలుతో తన్ని యజ్ఞశాల అంతా మాంసపు ముక్కలు, రక్తపు ఏరులతో నింపేశాడు. చివరికి మూలన దాక్కున్న దక్షుణ్ణి వీరభద్రుడు తన బలమైన చేతులతో జుట్టు పట్టుకుని ఈడ్చుకుని తెచ్చి యజ్ఞవేదికపై పడేశాడు. దక్షుడు తను చేసిన ఘోర తపస్సు వల్ల లభించిన కవచ ప్రభావంతో ఉండడంతో వీరభద్రుడు తన ఖడ్గంతో నరికినా అతని మెడ తెగలేదు. అప్పుడు వీరభద్రుడు తన అమానుషమైన శక్తిని ఉపయోగించి ఒక బలిపశువును ఎలాగైతే మెలితిప్పి చంపుతారో అలా దక్షుని తలను తన 2 చేతులతో పట్టుకుని మెలితిప్పి శరీరం నుండి వేరు చేశాడు. ఆ రక్తసిక్తమైన తలను తీసి అపవిత్రమైపోయిన యజ్ఞగుండంలోని మంటల్లో పడేశాడు. దక్షుడి అహంకారం తలరూపంలో కాలి బూడిదైపోయింది. ఆ విధంగా వీరభద్రుడు శివుని ఆజ్ఞను నెరవేర్చి యజ్ఞాన్ని సర్వనాశనం చేసి శివనింద చేసిన వారికి అత్యంత భయంకరమైన శిక్షలు అమలు చేశాడు. విధ్వంసం పూర్తయ్యాక వీరభద్రుడు చేసిన వికాటాట్టహాసం ముల్లోకాలను గడగడలాడించింది. జరిగిన ఘోరాన్ని చూసి దేవతలు, ఋషులు భయంతో వణికిపోతూ బ్రహ్మదేవుడి దగ్గరకు పరుగులు తీశారు. బ్రహ్మదేవుడు వారిని ఓదారుస్తూ, మహాదేవుడిని అవమానించి మీరు పెద్ద తప్పు చేశారు.
ఇప్పుడు ఆయనే మనల్ని కాపాడాలి అని చెప్పి విష్ణుమూర్తిని కూడా కలుపుకొని అందర్నీ తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమశివుడు ఏమీ ఎరగని వానిలా చాలా ప్రశాంతంగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో కూర్చుని ఉన్నాడు. వీరభద్రుడు తన కార్యాన్ని పూర్తి చేసుకుని అప్పటికే శివుడిలో లీనమైపోయాడు. బ్రహ్మదేవుడు వినయంగా శివుడిని స్తుతించి, స్వామి, అజ్ఞానంతో చేసిన తప్పులను క్షమించు. యజ్ఞం పూర్తి కాకుండా ఆగిపోవడం లోకానికి శుభం కాదు. కాబట్టి దక్షుడిని పునర్జీవితుడిని చేసి యజ్ఞాన్ని పూర్తి చేసేలా అనుగ్రహించు అని ప్రార్థించాడు. శివుడు కరుణామయుడు కాబట్టి వెంటనే శాంతించి దేవతలతో కలిసి దక్షుడి యజ్ఞవాటికకు బయల్దేరాడు. అక్కడంతా రక్తం శవాలతో నిండి ఉంది. దక్షుడి తల అప్పటికే యజ్ఞగుండంలో పడి కాలిపోవడంతో శివుడి ఆజ్ఞ మేరకు యజ్ఞం కోసం తెచ్చిన ఒక మేక తలను దక్షుడి మొండానికి అతికించారు. శివుడు తన అమృతహస్తంతో తాకగానే దక్షుడు ఒక్కసారిగా ఊపిరిపోసుకుని ప్రాణాలతో లేచి నిలబడ్డాడు. ప్రాణం రాగానే దక్షుడికి తన తప్పు తెలిసొచ్చింది. అంతటి అహంకారి కాస్త శివుడి పాదాలపై పడి మేకస్వరంలాంటి వింత ధ్వనితో బే బే అంటూ శివుడిని క్షమించమని వేడుకున్నాడు. శివుడు అతడిని మన్నించాడు. ఆ తర్వాత శివుడి సమక్షంలో విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆగిపోయిన దక్షయజ్ఞం ఘనంగా పూర్తయింది. అయితే యజ్ఞం ముగిసినా శివుడి మనసులో సతీదేవి వియోగం కలిగించిన గాయం అలాగే ఉంది. యజ్ఞగుండం దగ్గర కాలిపోయిన తన ప్రియసతి దేహాన్ని చూడగానే పరమశివుడు తీవ్రమైన దుఃఖానికి, ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని శివుడు దిక్కులు పిక్కటిల్లేలా సతీ సతీ అంటూ ఉగ్రతాండవం చేయడం ప్రారంభించాడు. ఆయన అడుగులకి భూమి కంపించింది. కళ్లలోని నిప్పుకి లోకాలు భయపడ్డాయి. శివుడలా దుఃఖంతో తాండవం చేస్తుంటే సృష్టి అంతా అల్లకల్లోలమైపోయింది. ఈ ప్రళయాన్ని ఆపడానికి మరియు శివుడిని ఆ స్థితి నుండి బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం శివుడి భుజంపై ఉన్న సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించింది. ఆ శరీర భాగాలు భారత ఉపఖండంలోని 51 వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అవే నేడు మనం కొలుస్తున్న పవిత్రమైన శక్తిపీఠాలుగా వెలిశాయి. మెల్లగా శివుడి భుజంపై భారం తగ్గడంతో ఆయన శాంతించాడు. ఆ తరువాత శివుడు లోకసంచారం చేస్తూ చివరకు